హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి మేము చెల్లిస్తున్నాం. సమయం ఇచ్చిన సుధాకర్ అన్న గారికి, స్థానిక సంఘానికి కూడా నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. ఒక క్యారెక్టర్ స్టడీ మనము ఈరోజు చేద్దాం. 5 సంగతులు ఈ వ్యక్తి జీవితంలో నుండి మనం నేర్చుకుందాం. మార్కు సువార్త, దయచేసి వాక్యాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 50, 51, 52 3 వచనాలు మనం చదువుదాం. దేవుని మాటలు మనం విందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 50, 51, 52 వచనాలు నేను చదువుతున్నాను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారతడిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని మాటలు మనం విందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. చదవబడిన లేఖన భాగములను దీవించండి. మా అందరితో మీరు మాట్లాడండి. కావలసిన మాటలు దయచేసి మీ దాసుని జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదివిన ఈ వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఆయన పట్టబడిన సందర్భం ఇది మనకు తెలుసు. ఇక్కడ చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు అందరూ అప్పుడు ఆయనను అందరూ విడిచి పారిపోయారు. పేతురు అన్నాడు, నీతో పాటు నేను చెరలోనికైనా వస్తాను అని అన్నాడు. ప్రాణం పెట్టడానికైనా వెళ్దామన్న తోమ, ఆయన శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారి అవసరత ఉందో, ఎప్పుడైతే వారు ప్రభువుతో పాటు ఉండాలో ఆ సమయంలో వారందరూ ఎస్కేప్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, అందరూ నన్ను విడిచినా నీవు నాకు తోడుగా ఉన్నావు అన్నట్లుగా తండ్రితో తాను చెప్తూ, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆ సమయంలో ఉండవలసినటువంటి శిష్యులందరూ కూడా ప్రాణం పెడతామన్నోళ్ళు పారిపోయారు, ఆయనతో పాటు చెరలోకి వెళ్తామన్నోళ్ళు పారిపోయారు. కానీ ఇక్కడ ఒక పడుచువాడు, ఆ యవనస్తుడి గురించి మనం గమనిస్తే ఈ మార్కు సువార్తలో చూద్దాం. చూడండి, 51వ వచనంలో తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా. ఈ మాట ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. తర్వాత తను కూడా పారిపోయాడులేండి. ప్రారంభంలో మనం గమనిస్తే తనతో పాటు ఉన్నటువంటి శిష్యులు తనతో తిని త్రాగి పడుకొని అద్భుతాలు చేసి అన్ని విధాలుగా ఆయనతో పాటు ఆయన యొక్క ప్రార్థన, ఆయన యొక్క భారం, ఆయన యొక్క సేవ, ఆయన పరిచర్య, ఆయన యొక్క సమస్తమును ఎరిగినటువంటి శిష్యులు ఆయనతో పాటు ఉండకుండా అవసరం వచ్చినప్పుడు పారిపోతే ఆయన వెంట వెళ్ళుచున్న ఒక పడుచువాడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. పడుచువాడు ఆ యవనస్తుడు. ఈ మార్కు సువార్త రాసిన ఈ మార్కే ఈ పడుచువాడు. బైబిల్ పండితులు చెప్తున్న మాట అదేనండి, మనందరం కూడా వింటూ వస్తున్నాం, అది తెలుసు. ఆ పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా, ఆయన వెంట అందరూ విడిచిపోయిన గుంపులో లేడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో కూడా అందరూ ఆయనను విడిచిపోయారు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని ప్రభు అడిగితే పేతురు అన్నాడు, ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని అన్నాడు. మరి ఏమైంది ఈ సమయంలో? ఈ పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా. ఎవరి వెంట వెళ్తున్నాం మనం? ఇప్పుడు అన్న చెప్పారు, యవనస్తులు బాప్తిసం తీసుకున్న వారు ఉన్నారన్నారు. ఆ పడుచువాడు, ఆ యవనస్తులుగా ఉన్న మనము ఎవరి వెంట వెళ్తున్నాం? లోకంలో చాలామంది అమ్మాయిల వెంటబడే యవనస్తులు ఉన్నారు కదా, గంజాయి వెంటబడే యవనస్తులు ఉన్నారు కదా, డ్రగ్స్కి అలవాటు పడిపోయిన యవనస్తులు ఉన్నారు, సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయిన యవనస్తులు ఉన్నారు. అందరూ దేని వెంట వెళ్తున్నారో మనము బాగుగా ఎరిగిన సమాజంలో, ఈ లోకంలో మనం ఉంటుండగా ప్రభువు వెంట వెళ్ళేవారు కావాలి. ప్రభువు వెంట వెళ్ళేవారు, ప్రభువుని ఆనుకునే యవనస్తులు దేవుని కొరకు కావాలి. పడుచువాడు బైబిల్ గ్రంథంలో ఈ మాట చదువుతున్నప్పుడు ఆ క్రింద వారతనిని పట్టుకున్నారు. ఆ సైనికులు ప్రభువుని పట్టుకున్నట్లుగా ఇతనిని కూడా పట్టుకున్నప్పుడు తాను చేసిన పని ఏంటంటే, అతడు నారబట్ట విడిచి ఏమైపోయాడు? దిగంబరుడై పారిపోయాడు. నారబట్ట విడిచి పట్టుకున్నప్పుడు బట్ట విడిచి పారిపోయిన మరొక యవనస్తుడు మనకు పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తాడు కదా.
బట్ట విడిచి పారిపోయిన ఆ యవనస్తుడు పట్టుకున్నప్పుడు యోసేపు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ యోసేపు ఐడెంటిటీ కూడా ఎలా ఉందో చూడండి. ఆదికాండంలో మనం గమనిస్తాం. ఆదికాండంలో మనం ఈ మాటలు మనం చూద్దాం. చూడండి 41వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదామా. ఆదికాండము 41వ అధ్యాయము 12వ వచనాన్ని, యోసేపు యొక్క ఐడెంటిటీ ఎలా మనకు దొరుకుతుందో చూడండి. ఆదికాండము 41వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. హెబ్రీ పడుచువాడు, యోసేపు గురించి చెప్తున్న మాటలు ఇవి. ఆ హెబ్రీ పడుచువాడు, పొతిఫర్ భార్య కూడా చెప్తుంది ఆ హెబ్రీ దాసుడు. తన ఐడెంటిటీ అలా కనిపిస్తుంది. అతడు హెబ్రీయుడు, అతడు దాటినవాడు, అతడు విశ్వాసి, అతడు క్రైస్తవుడు, అతడు రక్షించబడినవాడు. ఆ ఐడెంటిటీ తనను చూస్తాం చూడండి. ఈ పడుచువాడు ఆ నారబట్టను విడిచి పారిపోయాడు. పట్టుకున్నప్పుడు పారిపోయిన యోసేపు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ హెబ్రీ పడుచువాడు పరిశుద్ధత కొరకు పారిపోయిన యవనస్తుడు. తన యొక్క జీవితంలో తన యొక్క క్లాక్ పోయినా, తన అంగీ పోయినా, తన క్యారెక్టర్ పోకూడదని దేవుని కొరకు పరిశుద్ధంగా, తల్లిదండ్రులు దూరంగా ఉన్న సందర్భం, తనను గుర్తించేవారు ఎవరు లేని ఆ దేశంలో, తనను ఏదైనా అనడానికి, ఏదైనా తప్పు చేస్తే గద్దించేవారు లేని ఆ దినాలలో, బైబిల్ లేని దినాలలో, పాస్టరు లేని దినాలలో తన ఒక్కడిగా ఒంటరిగా ప్రభు కోసం పరిశుద్ధతను కాపాడుకున్న ఆ పడుచువాడు. అలాంటి వారు కావాలి. ఎవరి వెంట వెళ్తున్నాం? ఎవరి వెంట వెళ్తున్నాం? దేని వెంటబడుతున్నాం? డబ్బు సంపాదనే చాలా మంది యవనస్తులకు ముఖ్యమైపోయింది కదా. చాలామంది డబ్బు వెంటబడుతున్నారు, లోకం వెంటబడుతున్నారు, పాపం వెంటబడుతున్నారు. ఎవరి వెంట ఉన్నాం? దావీదుని గురించి కూడా ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథంలో చూద్దాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో ఈ మంచి మాట మన జ్ఞాపకం వస్తుంది. 17వ అధ్యాయము 56వ వచనాన్ని కూడా చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 56వ వచనంలో కూడా సౌలు ఈ దావీదుని గురించి ఎంక్వైరీ చేస్తూ అంటున్న మాట చూడండి. 17వ అధ్యాయం. ఈ పడుచువాడు ఎవని కుమారుడు? తెలుసుకో. ఈ పడుచువాడు, పోరాడిన పడుచువాడు ఈ దావీదు. అందరూ కూడా ఆ గొల్యాతు యొక్క ఎత్తును, ఆ గొల్యాతు యొక్క ఆ సౌష్ఠవాన్ని, అతని ఆయుధాలని గమనిస్తున్నప్పుడు సౌలుతో సహా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడి గుడారాలకు పారిపోతున్నారు. ఆ ఏలా లోయలో జయము జయము అని కేకలు వేస్తున్నారు. అందరూ జయము జయమని పంక్తులు తీరుతున్నారు. కానీ గొల్యాతును చూడగానే అందరూ పారిపోతున్నారు. అందరూ కూడా గొల్యాతును చూస్తున్నారు. దావీదు వచ్చాడు, గొల్యాతును కంటే మించిన దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. యుద్ధము యెహోవాదే అన్నాడు, గొల్యాతును సంహరించాడు. ఆ తర్వాత ఆ తలను పట్టుకొని వస్తూ ఉన్నప్పుడు సౌలు భీతిలిపోతున్నాడు, ఆశ్చర్యపోయాడు. ఈ పడుచువాడు ఎవడు? అంతకుముందు తన ఆయుధాలు ఇచ్చాడుగా, తన వస్త్రాలు ఇచ్చాడుగా. తను భయపడిపోతే ఇశ్రాయేలు ప్రజల పక్షముగా పోరాడి దేవుని పక్షముగా యుద్ధము చేసి విజయాన్నిచ్చిన దావీదును ఈ పడుచువాడు ఎవడు? పోరాడే పడుచువారు కావాలండి. దేవుని కొరకు సమాజంలో మన పరిస్థితులను చూసి కృంగిపోవాల్సిన అవసరం లేదు. గొల్యాతు లాంటి సమస్యలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏవైనా అవి గొల్యాతులాగా మనం ఎదుట కనిపిస్తూ ఉన్నప్పుడు భీతిల్లాల్సిన అవసరం లేదు. యుద్ధము యెహోవాదే, పోరాడేది మనము కాదు, మన పక్షమున ఉన్నటువంటి ప్రభు మన పక్షముగా పోరాడుతూ ఉన్నాడు. ఆయనను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథం 30లో కూడా దావీదుని గురించి మనం చూస్తే అందరూ కూడా రాళ్ళు రువ్వి దావీదును చంపాలనుకున్నప్పుడు సిక్లగులో దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయనే మన ధైర్యం, ఆ ప్రభువే మన ధైర్యం, మన రక్షకుడైన యేసు ప్రభువే మన ధైర్యం. అది ఆ పడుచువారు కావాలి. సౌలు మేనలుడు, పౌలు మేనలుడు ఒక ఆయన మనకు అపోస్తుల కార్యంలో కనిపిస్తాడు. అతని పేరు ప్రస్తావన మనకు కనిపించదు. అతడు
పౌలు యొక్క మేనలుడుగా 23వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథంలో ఇక్కడ ఈ పడుచువాడు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం చదువుదాం చూడండి. 23వ అధ్యాయం 18వ వచనం. ఈ పడుచువానిని నీ యొద్దకు తీసుకొని పొమ్మని నన్ను అడిగినని. ఈ పడుచువాడు పౌలు మేనల్లుడు. తన పేరు ప్రస్తావన మనకు కనిపించదు ఇక్కడ. బైబిల్ గ్రంథంలో నయమాను కుష్ఠరోగమును గురించి బాధపడి ప్రవక్త యొద్దకు వెళ్ళాలన్న ఇశ్రాయేలు చిన్నది, తన పేరు ప్రస్తావన మనకు కనిపించదు. యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి రొట్టెలు పంచిన సందర్భంలో ప్రభుకి రొట్టెలిచ్చి ఆ చేపలు ఇచ్చిన పిల్లవాడి పేరు ప్రస్తావన మనకి కనిపించదు. వారి సమయంలో వారు వచ్చారు, వారి యొక్క పనిని చేశారు, అంతటితో క్లోజ్ అయిపోయారు అంతే. అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్నారు. ఆ అందుబాటులో ఉన్నటువంటి వారు చేయవలసిన పనిని చేసి కనుమరిగిపోయినట్లుగా మనం చూస్తాం. తర్వాత తను ఏమయ్యాడో మనకు తెలియదు. ఆ పిల్లవాడేమో తెలియదు, ఆ ఇశ్రాయేలు చిన్న సంగతి తెలియదు. వాక్యంలో ఒక మాట ఉంది, తన శక్తి కొలది ఆమె చేశాను అని ప్రభు అన్నాడు చూడండి. మనం కూడా అదే చేయాలి. మన శక్తి కొలది అందుబాటులో ఉన్నప్పుడు మనం చేయాలి. ఇక్కడ పౌలు యొక్క ఆ మరణాన్ని తప్పించాడనమాట ఈ అల్లుడు. పౌలును చంపాలనుకున్నాడు. వాళ్ళందరూ కూడా చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు పౌలును చంపేయాలని. ఆ సందర్భంలో సరైన సమయంలో అందుబాటులో ఉన్నాడు ఈ పడుచువాడు, తన యొక్క మరణాన్ని నుండి తప్పించగలిగిన వాడు. ఈ దినాల్లో కూడా లోకము నశించిపోతూ ఉంది, ప్రజలు నశించిపోతున్నారు. మనందరం కూడా కంఫర్ట్ జోన్లోనే ఉన్నాం, మన ఇంటి దగ్గరే ఉంటున్నాం, మన పరిస్థితులలోనే ఉంటున్నాం, మన సుఖభోగాల్లోనే ఉంటున్నాం, మన సంఘం, మన స్థానికం ఇలానే ఉంటున్నాం. మనం నశించడి ఆత్మల పట్ల భారం. బయట కన్నులెత్తి ప్రభు చెప్పాడు కదా, పైరులను చూడండి, నశించిపోయే ప్రజలు ఎంతమంది మరణిస్తున్నారు ప్రభు కోసం. ఎన్ని ఆత్మలు, నీ తోటి నీ స్నేహితులు, నీ ఇంటివారు, నీ పొరుగువారు, నీ ఊరివారు, నీ పేటవారు, ఎంతమంది కనీసం ఆ తెలంగాణకో నార్త్ ఇండియాకో వెళ్ళలేకపోయినా నీ ఇంటి పక్క వారికి నీ ఒక సాక్షిగా వారి మరణం నుండి తప్పించగలిగినటువంటి పడుచువాడుగా నువ్వుంటే, నేనుంటే మనకెంత మంచిది, ఎంత ధన్యత. మనం రక్షించబడ్డాం, రిజర్వేషన్ అయిపోయింది మనకి పరలోకానికి అనుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ఆత్మల భారం ఉందా? నశించడి ఆత్మల పట్ల ఈ వ్యక్తి ఆ సమయంలో వచ్చాడు, తను చేయవలసిన పని చేశాడు. తన మామ అయినా కానీ ఆ పౌలును కాపాడే విషయంలో ఎంత చాకచక్యంగా వ్యవహరించాడో చూడండి. తర్వాత అతడు కూడా చెప్పాడు, ఈ పడుచువాడు అంటాడు చూడండి. 22వ వచనంలో కూడా అపోస్తుల కార్యముల గ్రంథం 23-22లో కూడా అంటున్నాడు, ఆ సహస్రాధిపతి చెప్తున్న మాట, నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువాని పంపివేశాను. ఏమయ్యాడో మనకు తెలియదు, కానీ తన సమయంలో తను చేయవలసిన పనిని తాను చేసి నిష్క్రమించాడు. మనం కూడా అదే చేయాలి అంతే. దావీదుని గురించి అపోస్తల కార్యముల గ్రంథం 13లో ఉంటుంది, తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరులతో కూడా చేర్చబడ్డాడు. అంతే మనం చేయవలసింది. ఏం చేస్తున్నాం మనం? పడుచువాడిగా, యవనస్తులుగా ఈ బలాన్ని దేవుని కొరకు వాడాలి. నిన్ను రక్షించిన ప్రభు, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, మన కొరకు కలువరి శిలువలో యాగమైన ప్రభు, తన యవ్వన రక్త ధారల్ని నీ కొరకు నా కొరకు ధారపోసిన ప్రభు, తన రక్తమంతా కార్చిన ప్రభు, ఆ గాయపడిన హస్తములలో నీ పాపాలు, మన పాపాలు అన్నీ కూడా ఆయన మోసిన ప్రభు. ఆ ప్రభు తన యవ్వన రక్తం నీ కొరకు నా కొరకు ధారపోస్తే ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? ఎవరి వెంట వెళ్తున్నాం? ఇంకా సుఖాలకే అలవాటు పడిపోతున్నావా? రక్షించబడ్డావన్న పేరు మాత్రం ఉంది, కానీ చాలాసార్లు ఒంటరిగా నీ జీవితం ప్రభు మాత్రమే చూడగలుగుతున్నటువంటి ఆ జీవితం, ఆ సమయం ఎలా ఉంటున్నాం మనం? యోసేపు వలె పరిశుద్ధతను కాపాడుకునే పడుచువారమేనా? గొల్యాతు లాంటి సమస్యలో, ఇరుకులో, ఇబ్బందులో వచ్చినప్పుడు పోరాడే దావీదు లాంటి పడుచువారమేనా? మన యొక్క సమయంలో మనము చేయవలసిన పనిని ప్రకటించే పడుచువారమేనా మనం? వాక్యంలో 2 మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయండి.
యవనస్తులను గురించి 110వ కీర్తనలో ఇర్మియా గ్రంథంలో ఒక మాట నేను చూపిస్తాను చూడండి. 110వ కీర్తన 3వ చరణంలో చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథం 110వ కీర్తన 3వ చరణాన్ని మనం గమనిద్దాం. 110వ కీర్తన 3లో యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి వచ్చేదరు కదా. శ్రేష్ఠులైన యవనస్తులు పరిశుద్ధాలంకృతులై ఉన్నారు కదా, పరిశుద్ధతను అలంకారముగా ధరించిన యవనస్తులుగా కనిపిస్తున్నారు. ఇర్మియా గ్రంథం చూడండి, 48వ అధ్యాయం 15వ వచనం చదువుదామా. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం చూడండి. ఇర్మియా గ్రంథం 48:15 వచనంలో ఓకే, వారి యవనులలో శ్రేష్ఠులు వదకుపోవచ్చున్నారు. కాంట్రవర్సీ కనిపిస్తుంది కదా మనకి. ఇక్కడున్న యవనస్తులకి ఇక్కడున్న యవనస్తులు శ్రేష్ఠులే, వారి యవన జీవితం శ్రేష్టమైనదే. అది ప్రభువుకి కావాలి, సాతానుకు కావాలి, రాజకీయ నాయకులకు కావాలి, లోకానికి కావాలి, అరవిచ్చే వారికి కావాలి, దావత్తులకు కావాలి, యవనస్తులే కావాలి. శ్రేష్టమైన యవ్వన జీవితం అది పరిశుద్ధతను ధరించుకుంటుందా లేదా వదకు వెళ్ళిపోతుందా? శ్రేష్ఠులైన యవనులే, కానీ ఎక్కడుంది ఆ పరిశుద్ధత? ఎక్కడుంది ఆ అలంకారం? ఎక్కడుంది? శ్రేష్ఠులైన యవనులు వదకుపోతున్నారు, శ్రేష్ఠులైన యవనులు పరిశుద్ధతను ధరించుకున్న వారిగా ఉన్నారు. మన జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. ఈ మార్కు యోహాను అనే మారు పేరు గల మార్క్ అన్నాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే ఇతడు 2 పేర్లు ఉన్నాయి తనకి కదా. అపోస్తల కార్యముల గ్రంథంలో 12వ అధ్యాయం 12వ వచనంలో చూద్దాం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలు మనం చూద్దాం. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను, అక్కడ అనేకులు కూడి ప్రార్థన. ఈ మార్కు మారు పేరు యోహాన్, ఇంగ్లీష్లో జాన్ మార్క్ అని అంటారు. జాన్ మార్క్ ఈయన ఒక భక్తిగల కుటుంబములో జన్మించిన వాడు. ఒక 3 మాటలు చెప్తాను చూడండి. భక్తిగల కుటుంబములో జన్మించిన జాన్ మార్క్, భక్తుల సహవాసములో ఎదిగిన జాన్ మార్క్, భక్తులకు సహకారిగా ఉన్న జాన్ మార్క్. ఈ 3 మాటలు మనసులో ఉంచుకుంటే ఇక్కడ ఒక ప్రాముఖ్యంగా వాళ్ళ తల్లిని గురించి, యెరూషలేము మరియ ఈమె, ఆ తల్లి యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఆమె జీవితంలోనికి వెళ్ళట్లేదు, కానీ తన కుమారుడైన ఈ జాన్ మార్క్ని ఒక 3 దైవజనుల యొద్ద ఉంచి ఆ భక్తిలో పెంచినట్లుగా మనం చూస్తాం. 3 దైవజనులు ఉన్నారు. మార్కు జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి 3 దైవజనులు. ఇతడు బర్నబాకు మేనల్లుడు, మనకు తెలుసు కదా. ఒకసారి చూద్దాం చూడండి. బైబిల్ స్టడీ కనుక కొద్దిగా రెఫరెన్స్లు మనం చూద్దాం, మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. మనం చూద్దాం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 3 దైవజనుల పర్యవేక్షణలో ఈ తల్లి జాన్ మార్కును పెంచినట్లుగా మనకు అర్థమవుతుంది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. బర్నబా నెఫ్యూ అన్నమాట, ఈయన అల్లుడు అనుకోండి, ఆ చెల్లి కొడుకో అక్క కొడుకో. బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్క్, ఆ మాట గుర్తుపెట్టుకుందాం. బర్నబా దగ్గర కూడా తన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన ఎదిగినట్లుగా తన దగ్గర చూస్తాం. పేతురు పత్రికలో కూడా చూడండి, పేతురు రాసిన మాట, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మొదటి పేతురు 5:13. నా కుమారుడైన మార్కు, ఇతడు కూడా చెప్తున్నాడు, నా కుమారుడు అంటే తన భౌతిక సంబంధమైన సంబంధం కాదు, కానీ ఇది ఆత్మ సంబంధమైన సంబంధం. ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఫాదర్ లాగా అతడు చెప్తున్నాడు. పౌలు కూడా ఏమన్నాడు చూడండి. ఫిలెమోను పత్రిక 23వ వచనం, 1వ అధ్యాయం ఉంది కదా. ఫిలెమోను పత్రిక 23వ వచనంలో పౌలు మార్కు గురించి ఏం చెప్తున్నాడు చూడండి.
ఫిలెమోను పత్రిక 23-24 కలిసి ఉన్నాయి, వాటిలో మనకు కనిపిస్తుంది. నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివాడైన మార్కు. చూసారా, ముగ్గురు దైవజనుల పర్యవేక్షణలో ఆ తల్లి అప్పగించినట్లుగా చూస్తూ ఉన్నాం. మనలో చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే, సేవకుడి దగ్గర పనిచేయడం అంటే అదేదో పెద్ద నామోషిలాగా ఫీల్ అవుతూ ఉంటాం. సేవకుడికి ఇంట్లో ఏంటి, వాళ్ళ ఇంట్లో చేయడం ఏంటి, ఆడ పని చేయడం, ఈడ చేయడం, బయట ఎక్కడెక్కడన్నా తిరగని పర్వాలేదా, ఏదైనా అలవాళ్ళు చేసుకొని పర్వాలేదా, ఆ ట్యూషన్లకు పంపించే విషయంలో నీకు ఆటంకాలు ఉండవు, బయట లోక సంబంధమైనవి నేర్చుకునే విషయంలో ఆటంకాలు ఉండవు. దైవజనుల పర్యవేక్షణలో మన పిల్లల్ని పెంచుకుంటే అదెంత ధన్యత. వాడికి చదువు రాకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో వాడు ఎదగడం మనకెంత మంచిది. వాడు డాక్టరో కలెక్టరో ఏదో కాకుండా ఒక దైవజనుడి పర్యవేక్షణలో పెంచడం అది ఎంత గొప్ప సంగతి. ఒక్కడు కాదండి, ఈ మెంటర్స్ ముగ్గురు ఉన్నారు ఈయనకి. ఈ జాన్ మార్కుకి ముగ్గురున్నారు. బర్నబా ఉన్నాడు, పేతురున్నాడు, పౌలున్నాడు. ఈ దైవజనుల పర్యవేక్షణలో తన ఆధ్యాత్మిక జీవితాన్ని పెంచుకున్నవాడుగా చూస్తూ ఉన్నాం. తన తల్లి నేర్పింటుంది కదా, ఆ గెచ్చమనే తోట దగ్గర జాన్ మార్క్ ఎలా కనబడుతున్నాడు మనకి. ఆ బంట్రౌతులు, సైనికులు కత్తులతో, గుదియలతో, కాగడాలు పట్టి అందరూ ప్రభుని పట్టుకోవాలని వస్తున్నప్పుడు అక్కడెందుకున్నాడు జాన్ మార్క్? అక్కడెందుకున్నాడు? యెరూషలేములో జరిగే ప్రతి సన్నివేశం జాన్ మార్క్కి అవగతమే. యెరూషలేములోనే ఉంది వాళ్ళ ఇల్లు అన్నమాట. ఆ సన్నివేశాలన్నీ చూస్తున్నాడు. లోకమంతా ఆయన వెంట వెళ్ళుచున్నది అని శాస్త్రులు పరిసయ్యులు అన్నట్లుగా జాన్ మార్క్ కూడా ఆయన వెంట వెళ్తున్నాడు. 5 మాటలు అని చెప్పాను. మొదటిది ఏంటంటే, ఈ జాన్ మార్కు పడుచువాడు. అది మొదట నేను వివరించాను, పడుచువాడైన జాన్ మార్కు. రెండవ సంగతిలోనికి మనం వద్దాం చూడండి. రెండవ మాట ఏంటంటే, మన వాక్యంలో అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. యోహాన్ అంటే ఈయనేనండి, జాన్ మార్కే. ఈ మార్కు అను మారు పేరు గల యోహాను. ఆ యోహాన్ అనేదేమో హిబ్రూ నేము, మార్క్ అనేది లాటిన్ నేమ్. ఆ అర్థాలు కూడా ఉన్నాయి, కానీ వాటి జోలికి వెళ్ళట్లేదు. కానీ రెండవ సంగతి ఏంటంటే, రెండవది జాన్ మార్క్. మొదటిదేమో పడుచువాడు, మనం చూసాము. దాంట్లో యోసేపు, దావీదు, పౌలు యొక్క మేనల్లుడు పడుచువారు, వారి యొక్క చేసిన పని మనం చూసాం. పరిశుద్ధతను కాపాడుకున్న పడుచువాడు యోసేపు, పోరాడిన పడుచువాడు దావీదు, ప్రకటించిన పడుచువాడు పౌలు మేనల్లుడు. ఇంకా ఎలా ఉన్నామో మనం పరీక్ష చేసుకుందాం. రెండవది పరిచారకుడైన జాన్ మార్క్. ఇది రెండవ సంగతి, పరిచారకుడైన జాన్ మార్కు. ప్రభు గురించి ఈయనే రాసినటువంటి ఒక మాట ఉందండి. 10వ అధ్యాయం 45 వచ్చిన మార్కు సువార్తలో మనందరికీ తెలిసిన మాటే అది. మార్కు సువార్త 10వ అధ్యాయం 45లో ఈ మార్కు రాసిన మాటే ఒక మాట ప్రభువుని గురించి ఉంది. చూడండి, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చిన పరిచారకుడు. ప్రభుని గురించి రాసిన మాట చూసారా? ఈ మార్కే రాశాడు ఈ మాట. పరిచారకుడు ఉపచారం చేసేవాడు. తన తల్లి తనను ఆ ముగ్గురు దైవజనుల వెంట పంపించేసినట్లుగా చూస్తున్నాం. పేతురు యొక్క పర్యవేక్షణ తనకు తెలుసు, బర్నబా యొక్క పర్యవేక్షణ తనకు తెలుసు, పౌలు యొక్క పర్యవేక్షణ తెలుసు. ఆ దైవజనుల యొక్క భారం ఆయన ఎరిగినవాడు, తన తల్లి యొక్క భారం ఎరిగినవాడు, ఆ ప్రార్థనా గుంపులో ఉన్నవాడు. వీటన్నిటిలో కూడా మనం చూస్తే ధనవంతుల ఇల్లేది, చాలా పెద్ద ఇల్లు అని చెప్తారు. యెరూషలేములో మేరీ, ఈ మరియ యొక్క కుటుంబం ధనవంతుల కుటుంబం అని చెప్తారు. నారబట్టలు ధరించిన వాడు ధనవంతుడు. ఆ పెద్ద మేడగది ధనవంతులకే ఉండేది. కానీ అన్నడు కూడా నేనేమనుకున్నారండి, మా అమ్మ అంటే ఏంటండి, మా నాన్న అంటే ఏమనుకున్నారు, పెద్ద పెద్ద కుటుంబం అండి మాది, మా నాన్న కింద ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు,
మా తండ్రి ఇంట అనేకులకు కూలివారికి అన్నము సమృద్ధిగా ఉంది అన్నట్లుగా బుద్ధి లేని పడుచువాడు కాదు ఈయనే. బుద్ధి లేని పడుచువాడు అనుకుంటాడు, నాకు అట్లా అనుకొని వచ్చేసాడు ఆయన. కానీ ఈయన కూడా, మా ఇంట్లో చాలామంది పనోళ్ళు ఉన్నారు, నన్ను బ్యాగులు మోయమంటారా, నన్ను పరిచర్య చేయమంటారా, నన్ను కాళ్ళొత్తమంటారా? ఈ దినాల్లో చాలామందికి ఒక విచిత్రం అయిపోయింది. ఏంటో తెలుసా? సేవకుడికి బాత్రూమ్కి వెళ్తే డబ్బా పట్టుకోవడం కూడా నామోషి అంటున్నారు. పల్లెలోకి వస్తే తెలుస్తుందండి, సిటీలో మనకు అర్థం కావడం లేదు. పల్లెలకు వెళ్తే చాలా కాలం క్రితం మన పితరులు ప్రభుదాస్ రెడ్డి గారి గురించి ఒక మంచి సాక్ష్యం నేను చదివాను. ఫాక్స్ దొరగారు, అగ్రిపా వాళ్ళు, ఆ పెద్ద దైవజనులు పల్లెలకు వెళ్ళినప్పుడు ఫాక్స్ దొరగారికి ఆయనకు బాత్రూమ్ వస్తే మార్నింగ్ టైంలో టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తే బయట ఓపెన్ ఎయిర్ బాత్రూమ్స్ అంతా కూడా ఓపెన్గా వెళ్ళిపోవాలి. తనకేమో ఆ బయటికి వెళ్ళలేని పరిస్థితి దొర కాబట్టి ఆయనకు చేశారంట ఒక చిన్న పరదా లాంటివి చుట్టూ దడి కట్టేశారు, తడికలతోనో వేటితోనో. ఒక కుండలో ఉదయాన్నే ఆ ఫాక్స్ దొరగారు ఆ లెట్రిన్ చేస్తే ప్రభుదాస్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత ఆ కుండను తీసుకెళ్ళి ఊరు బయట దాన్ని మొత్తం కడిగి శుభ్రంగా తెచ్చి మరలా మరుసటి రోజుకు సిద్ధంగా ఉంచేవాడు. ఇది నాడు ఆ ప్రభుదాస్ గారి పిల్లలు, కలెక్టర్లు, గొప్ప గొప్ప ఇంజనీర్లు ఆ దైవజనుల దగ్గర మేము రెడ్డి కులంలో పుట్టామని ఎన్నడూ అనుకోలేదండి. ఎంత తగ్గించుకున్నాడో. ఆ దొరకి కొండలో అది తీసుకెళ్ళి మరలా పడేసి శుభ్రంగా కడుక్కొని మరుసటి తెచ్చిపెట్టావు. ఈ దినాలలో అండి పరిచర్య అంటే ఏమనుకున్నారు? నేనంటే మా అమ్మే నాకు పని చెప్పదు, మా నాన్నే నాకు పని చెప్పదు, ఈ చాప తీయమంటారా, ఇది గడగమంటారా, ఇది చేయమంటారా? ఎంత నామోషి. హైదరాబాదులో ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఆయన చెప్తూ వాక్యంలో ఒక మాట చెప్పాడు. మా సంఘంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత అతడు నా దగ్గరికి వచ్చి, అయ్యగారు, పాస్టర్ గారు, సాయంత్రం మీ ఇంటికి వస్తానండి, కొద్దిసేపు పని ఉంది అని అన్నాడంట. ఏం పని బాబు, ఇక్కడే చెప్పు మాట్లాడదామంటే, లేదండి సాయంత్రం ఇంటికి వస్తాను అని అన్నాడు. ఎందుకు బాబు అని అంటే, వస్తానండి అని అన్నాడు. సరే రా బాబు అని అన్నాడండి. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి చెప్పు బాబు అని అంటే, ఆ బాబు చెప్తున్నాడంట, అయ్యగారు, పాస్టర్ గారు, మీరు చాలా ఊర్లు తిరిగి వస్తుంటారు కదా, పరిచర్యలు అక్కడక్కడ ప్రయాణాలు చేసి వస్తుంటారు, మీకు చాలా ఒళ్ళు నొప్పులుగా ఉంటుంటాయి, మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను ఒక తీర్మానం చేసుకున్నానండి, మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఊర్లకు వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఉన్నన్ని రోజులు మీ ఇంటికి వచ్చి సాయంత్రం పూట మీ కాళ్ళు నొక్కి వెళ్తానండి అని చెప్పాడు. అంతే, ఏం చేయనండి, జస్ట్ మీ కాళ్ళు నొక్కేసి వెళ్తానండి, ఆ కాళ్ళ నొప్పులు తీరడానికి. ఆయనకు ఆశ్చర్యం వేసి, ఇలాంటి యవనస్తులు కూడా ఉన్నారా ఈ దినాలలో? చార్లెస్ స్పర్జన్ అనే ఒక మంచి దైవజనుడు మనకు తెలుసు. ఆయన ఒక మాట అన్నాడు, దేవుని పాదముల యొద్ద కూర్చుండే దైవజనుల పాదముల యొద్ద కూర్చో, ఏదో ఒక దేవుని మాట నీకు దొరుకుతుంది అని అన్నాడు. అర్థమైందా నా మాట? నేను మళ్ళీ చెప్తాను. దైవజనులు ఎలాంటి వారంటే ఆయన చెప్తున్న మాట, దేవుని పాదముల యొద్ద కూర్చునే దైవజనుల పాదముల యొద్ద నువ్వు కూర్చో. ఏదో ఒక మాట, దేవుని మాట మనకు దొరుకుతుంది. ఆ దైవజనుల పర్యవేక్షణలో ఉన్న ఈ జాన్ మార్క్ ఒక మంచి పరిచారకుడు అయిపోతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి రాయవలసి వచ్చినప్పుడు ఒక మంచి మాట చెప్తున్నాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. చాలామంది తనకు పరిచర్య చేయించుకోవడానికి అనుకునే వాళ్ళు కానీ ఇతరులకు చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఇది రెండో మాట. నేను ముందుకు వెళ్ళిపోతాను, మనం గమనిద్దాం. చూడండి, మొదటిది అది పడుచువాడు జాన్ మార్క్, పడుచువాడైన జాన్ మార్క్. రెండో మాట పరిచారకుడైన జాన్ మార్క్. మూడో మాట మనం చూస్తాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో తర్వాత పరిస్థితి ఏమైందో చూడండి. 13వ అధ్యాయం 13వ వచనం, వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. ఇక్కడ ఒక మాట పెట్టాలి, తెలుగులో చెప్తే పారిపోయిన జాన్ మార్క్. ఇది ప్రాస కోసం అన్నమాట, ఈ గుర్తుంటాయని. పడుచువాడైన జాన్ మార్క్, పరిచారకుడైన జాన్ మార్క్, పారిపోయిన జాన్ మార్క్. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అంతియొక్క నుంచి బయలుదేరారు కానీ అంతియొక్కకు వెళ్ళలేదు. అక్కడ ఈయన తిరిగి యెరూషలేముకు వెళ్ళాడు. పండితులు చెప్తున్న మాట ఏంటంటే, కొన్ని ఆయన ఆ పరిచర్యలో
ఆ కష్టం, ఆ బాధ, ఆ దెబ్బలు, ఆ నడక, ఆ ప్రయాస ఇదంతా చూసి తాను ఉండలేక మరలా ఇంటికి వెళ్ళిపోయాడు అని అన్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ నుండి లీడర్షిప్ మారిపోతుందండి. అంతకు ముందు వరకు బర్నబా పౌలు అని ఉండేది, కానీ తర్వాత లీడర్షిప్ ఏమైపోయిందంటే పౌలు ముందుకు వచ్చేసాడు, బర్నబా వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఆ లీడర్షిప్లో తర్వాత నుంచి పౌలు బర్నబా అయ్యారు. మొదటి నుంచి అంతా బర్నబా పౌలు అనే లీడర్షిప్ కాస్త పౌలు బర్నబా లాగా మారిపోయిందనమాట. అంటే తన మామ యొక్క లీడర్షిప్ వెనక్కి వెళ్ళిపోవడం తను సహించలేకపోయాడేమో అని అన్నారు. తన ఇంటి మీద బెంగబెట్టుకొని హోమ్ సిక్ అయ్యాడేమో అని అన్నారు. లేదా ఆ పరిచర్యలో ఉండలేక, ఆ పరిస్థితులు తట్టుకోలేక, ఆ ప్రయాస అదంతా దాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోయాడేమో అని అంటున్నారు. మొత్తానికి ఏదైనా కానీ ప్రభు ఒక మాట చెప్పాడు, నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూచువాడు, నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూడొద్దు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే కష్టాలుంటాయి, శ్రమలుంటాయి, బాధలుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి. ఎల్లప్పుడూ మనము ఆ సౌఖ్యమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి ఆ పరిస్థితుల్లోనే ఉండాలనుకోవద్దు. మనం కష్టాల గుండా వెళ్ళాలి, బాధల గుండా వెళ్ళాలి, పరిస్థితుల గుండా వెళ్ళాలి. ఎదురాడే వాళ్ళు ఉంటారు, తిట్టేవారు ఉంటారు, కొట్టేవారు ఉంటారు, మనల్ని హేళన చేసేవారు, గేలి చేసేవారు ఉంటారు. అందుకనే చాలాసార్లు మనకెందుకు లేని మౌనంగా ఉండిపోతుంటాం. చాలాసార్లు ఎక్కడ నేను ప్రభు గురించి మాట్లాడితే నేను ఎక్కడ హేళనైపోతానేమో, నన్ను ఏమంటారు అనుకొని మనం వెనక్కిపోతుంటే ఈయన కూడా అదే మాట చెప్పాడు. ఒక మాట గుర్తొస్తుందండి ఇక్కడ, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38లో హెబ్రీ గ్రంథకర్త చెప్తున్న మాట చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషము ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే వెనుక తీయవద్దు. ప్రభుని నమ్ముకున్నాం, కొన్నిసార్లు వివాహాలు ఆలస్యం అవుతుంటాయి. యేసుప్రభుని నమ్ముకొని మా దగ్గర అంటారు, ఏం లాభం అండి, యేసుప్రభుని నమ్ముకున్నారు, మరలా వచ్చి మీరు ప్రభుని నమ్ముకోమని చెప్తారు. నమ్ముకున్న పిల్లలకు పెళ్ళిళ్ళే కావడం లేదు, నమ్ముకున్న వాళ్ళకి ఉద్యోగాలే రావడం లేదు, నమ్ముకున్న వాళ్ళ ఇళ్ళల్లో ఎన్నో కష్టాలున్నాయి, బాధలున్నాయి, మరలా మీరు వచ్చి మమ్మకు చెప్తున్నారేంటి నమ్ముకోమని. చాలామంది పనులు జరగడం లేదో, ఆలస్యం అవుతుందనో, జీవితంలో కొన్ని పరిస్థితులు రక్షించబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, సంఘములో ఎదుగుతూ ఉండగా కొన్ని మన జీవితాల్లో ఆలస్యాలను చూసి వెనకబడిపోతూ ఉంటారు. కొన్ని పరిస్థితులు మనల్ని వెనకకి లాగేవిగా ఉంటుంటాయి. కొన్ని పరిస్థితులు ఎదుట ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. ఏం చెప్పాడు? సాగిపో సాగిపో సాగిపో. సాతానుడు వెనకుండి చెప్తాడు, ఆగిపో బాబు, ఇట్స్ ఎనఫ్, చాలు, ఇంతవరకు చేసిన భక్తి చాలు, నీ పాటలు చాలు, నీ వాక్యం చాలు, నీ జీవితం చాలు, ఇక వెనక్కి వెళ్ళిపో. ఎంతమంది అండి యేసుక్రీస్తు ప్రభుని నమ్మి రక్షించబడి బాప్తిసం తీసుకొని, మా దగ్గర ఒక బాబుకి 2 సార్లు బాప్తిస్మం ఇచ్చాం. ఒకసారి వాడు ఎక్కడో తీసుకున్నాడు, రక్షణ అనుభవం లేదు అంటే, బాబు సరైన రక్షణ తీర్మానం చేసి వాక్యం విని పెరిగిన తర్వాత మరలా బాప్తిస్మం ఇస్తే ఆడు మరలా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు 3వ సారి ఇవ్వాలా ఏంటి, 4 ఇవ్వాలా, 5 ఇవ్వాలా? ఎన్నిసార్లు బాప్తిస్మం కాదండి, ఒక తీర్మానం హృదయంలో, ఆ తీర్మానముతో కొనసాగడం. ముందు చేయి వేసిన ప్రభుని నమ్ముకున్నాం, ప్రభువా నా జీవితంలో ఏది జరిగినా నీ కొరకే బ్రతుకుతాను, శ్రమ అయినా, బాధ అయినా, కరువైన, ఖడ్గమైన, హింస అయినా, మరణమైన, ఉపద్రవమైన ఏది క్రీస్తు ప్రేమ నుండి మనలను దూరం చేయలేదు, ఏది ఎడబాపలేదు. మనము యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంది మెటీరియల్ బ్లెస్సింగ్స్ కొరకు అయితే మనం ఫెయిల్యూర్ అయిపోతాం అంతే. ఎందుకు రక్షించబడ్డాం, ఎందుకు ప్రభుని నమ్ముకున్నాం? మా దగ్గర చెప్తా ఉంటారు, పాలు బాగా ఇస్తాయి బర్రెలని ప్రభుని నమ్ముకున్నావా? పంటలు బాగా పండుతాయని ప్రభుని నమ్ముకున్నావా? పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయనో, సంతానం కలుగుతుందనో, ఉద్యోగం వస్తుందనో, ఏవో ఆశలతో ప్రభుని నమ్ముకుంటే ఫెయిల్ అయిపోతాం.
నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టిన ప్రభు, రక్తం కార్చిన ప్రభు, గాయపరచబడిన ప్రభు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు. అది చాలదా? తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇయ్యడానికి ఆయన వెనుక తీయలేదండి. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంది కదా, ఆయన వెనుక తీయలేదు. తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఇచ్చేశాడు. మనం ఎందుకు వెనక తీస్తున్నాం? చాలాసార్లు వెనక తీస్తున్నాం. అబ్రహాము తన కుమారుణ్ణి ఇయ్యడానికి వెనుతీయలేదు. హిజ్కియా యెహోవాను వెంబడించుటలో వెనుతీయలేదు. రూతు వెంబడించుటలో వెనుదీయలేదు. యెఫ్తా తీర్మానంలో వెనుదీయలేదు. ఎంతోమంది భక్తులు ఉన్నారు. మనం ఎందుకు మరి? ఆ భక్తుల జీవితం మనకు మాదిరి కాదా? వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు వారి త్యాగం, వారి సమర్పణ, వారి జీవితం, వారి భక్తి మన జీవితాలను ప్రభావితం చేస్తున్నప్పుడు వారెన్నో పొందారు కదా దెబ్బలు, వారెన్నో కష్టాలు పొందారు కదా, నాకు ఇవేంటి చిన్నవేగా అని కొనసాగిపోవాలి. లండన్ నగరంలో ఒక ఆఫీసులో ఒక ఆమె మంచి పని చేస్తూ ఉండేది, బాగుంది. ఆమెకు సడన్గా ఆర్థరైటిస్, వేళ్ళు కాళ్ళు అన్నీ కూడా వంకలు తిరిగిపోయాయి. అన్నీ కూడా ఆమెకి ఇబ్బందికరంగా ఉంది. ఇక ఏవి పట్టుకోలేదు, ముట్టుకోలేదు, ఆఫీస్కి రావడం లేదు. ఆమె కొలీగ్ ఒక ఆయన ఉన్నాడు. ఆ కొలీగ్ ఆమెను చూడడానికి ఇంటికి వెళ్ళాడు. ఆడు నాస్తికుడు, ప్రభుని నమ్మనివాడు, దేవుడే లేడనేవాడు. ఆమెను చూసి, ఏమ్మా యేసు ప్రభుని నమ్మానన్నావు కదా, ఏమైంది? నీ దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు నీకు? నీ చేతులు చూడు ఎలా ఉన్నాయో, నీ కాళ్ళు చూడు ఎలా ఉన్నాయో, ఎలా నొప్పులు పడుతున్నావో చూడు, నేను చూడు ఎలా ఉన్నానో, ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా ఉన్నానో, నాకే రోగం లేదు చూడు, నాకే బాధ లేదు చూడు, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నానన్నావు చూడు, ఎన్ని కష్టాలు పడుతున్నావో చూడు నువ్వంటే. ఆమె ఒక మాట చెప్పింది, అవును బ్రదర్ కరెక్టే మీరు చెప్పింది, కానీ నేను ఒక మాట చెప్తారా? నా చేతుల్లో ఏమన్నా మీకు గాయాలు కనిపిస్తున్నాయా బ్రదర్ అనండి. ఏమీ లేవమ్మా. నా కాళ్ళల్లో ఏమన్నా గాయాలున్నాయా? ఏమీ లేవమ్మా. నా తలలో ఏమన్నా గాయాలున్నాయా బ్రదర్? ఏమీ లేవు. కానీ నా ప్రభువు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నాకు బదులుగా చేతుల్లో గాయాలున్నాయి, కాళ్ళల్లో గాయాలున్నాయి, ఆయన తలలో ముళ్ళ కిరీటం ఉంది, ఆయన డొక్కలో బల్లెపోటు ఉంది, ఆయన జీవితం, ఆయన శరీరం నా కొరకు త్యాగం చేశాడండి. ఇవెంత ఈ కష్టాలు? ఈ చిన్న దానికే నేను భయపడిపోతాను అనుకుంటున్నారా? నా ప్రభువుని విడిచి నేను వెనక తట్టు తిరిగి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? నో. నా జీవితంలో ఏది జరిగినా నా ప్రభు కోసమే వెళ్ళిపోతాను. మూడో మాట ఇది, పారిపోయిన జాన్ మార్క్. విడిచిపెట్టాడన్నాను, మన ప్రాస కొరకు గుర్తుండడానికి అలా చెప్తున్నాను నేను. ఇంకో మాట చెప్తాను చూడండి. తర్వాత మాట మనం గమనిస్తే, ఈ జాన్ మార్కే, పారిపోయిన వాడే తిరిగి తనను తాను ఎలా రికవర్ చేసుకున్నాడో మనకు వాక్యంలో కనిపిస్తుందండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, జాన్ మార్క్ రికవర్డ్ హిమ్సెల్ఫ్. దావీదు ఆయన తిరిగి సమస్తమును రక్షించుకున్నాడు అనే మాట దగ్గర, డేవిడ్ రికవర్డ్ ఆల్ అనే దగ్గర ఆయన సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు, పోగొట్టుకుందంట సిక్లగ్లో. ఈ జాన్ మార్కు తనను తాను తిరిగి సంపాదించుకోగలిగాడు. ఒక పడుచువాడిగా, పరిచారకుడిగా ఉన్న ఈయన ఆ పరిచర్యలో పారిపోయి ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా తిరిగి వస్తున్నాడు. పౌలు అదే అంటున్నాడు చూడండి. 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన జాన్ మార్క్, ప్రయోజనకరమైన ఒనేసిమును గురించి కూడా అదే మాట ఉంటుంది. ప్రయోజనకరమైన ఒనేసిము, ప్రయోజనకరం. ఏదైనా ప్రయోజనకరమైన జీవితం మనం జీవించాలి. అరే పారిపోయాడు కానీ, యెరూషలేముకి వెళ్ళాడు కానీ, నేను ఇలా అనుకుంటాను, ఒకవేళ వాళ్ళమ్మ ఇలాగ తనకు మరలా నూరిపోతుంటుంది కదా, బాబు నువ్వు దేవుని పరిచర్య చేయాలిరా, నేను గర్భంలో ఉన్నప్పుడే దేవుని కొరకు నిన్ను సమర్పించాను. బర్నబా, పేతురు, పౌలు, గొప్ప గొప్ప భక్తులు, మన ఇంటిలోనే ఒక ప్రార్థనా గుంపు, అందరూ కూడా ప్రార్థన చేసే ఒక గుంపు ఆ ఇంట్లో ఉండగా, ఇంతమంది వ్యక్తుల జీవితాలు
నిన్ను ప్రభావితం చేయడం లేదా? మామను చూడు ఎంత కష్టపడుతున్నాడో, పౌలంకులు చూడు, పేతురంకులు చూడు, శ్రమలు ఎన్ని బాధలు భరిస్తున్నారో. మనకి వెంత నాన్న, నువ్వు తిరిగి మరలా సేవకు వెళ్ళాలి, నువ్వు తిరిగి మరలా ప్రయోజకుడు అవ్వాలి. ప్రయోజకుని చేసి తిరిగి పంపించి ఉంటుంది. తిరిగి వచ్చాడు, మరలా పౌలే అంటున్నాడు, అతడు పరిచారము నిమిత్తం మరలా నాకు ప్రయోజనకరమైన వాడు. 4వ అధ్యాయం ఫిలిప్పి ఆ కొలసి పత్రికలో మరలా చూద్దాం, చూడండి అక్కడ ఏమన్నాడో పౌలు గారు. మరలా కొలసి పత్రిక 4వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, కొలసి పత్రిక 4:10లో పౌలు గారు మరలా ఈ జాన్ మార్కు ఏమన్నాడు? నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనుడి. ఆజ్ఞలు పొందింటారు. రే బాబు, ఈ జాన్ మార్కు మంచోడు కాదురా, వాడు సడన్గా వచ్చి వెళ్ళిపోతాడు, వెనక్కి వెళ్ళిపోతాడు, నమ్మొద్దు, మధ్యలోనే వెళ్ళిపోతాడు, పరిచర్యలో మనకు భంగమైపోతుంది, అంత సేవ భంగమైపోతుంది, వీడున్నాళ్ళే బ్యాగులు మోస్తాడు, పని చేస్తాడు, పరిచర్య చేస్తాడు, సహకరిస్తాడు అని అనుకున్నాం. కానీ సడన్గా వెళ్ళిపోతాడు. జాగ్రత్త జాన్ మార్క్ గురించి. కానీ ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు, ఆజ్ఞలు పొందారు కానీ ఇప్పుడు ఆయన ప్రయోజనకరమైన వ్యక్తిగా లూకా మాత్రమే ఉన్నాడు. లూకా మాత్రమే. మార్కు ప్రయోజనకరమైన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. పడుచువాడైన జాన్ మార్క్, పరిచారకుడైన జాన్ మార్క్, పారిపోయిన జాన్ మార్క్, ప్రయోజనకరమైన జాన్ మార్క్. 5వ మాట, ప్రాణము పెట్టిన జాన్ మార్క్, ప్రభువు కోసం ప్రాణం పెట్టిన జాన్ మార్క్. వెనిస్ నగరంలో ఒక బిషప్గా ఎదిగి హతసాక్షి అయిపోయాడు ప్రభువు కోసం. జాన్ మార్క్ ప్రభువు కోసం హతసాక్షి అయిపోయాడు. పట్టుకుంటే పారిపోయినవాడు, పరిచర్యలో పారిపోయినవాడు, ప్రయోజనకరమైన వాడు మాత్రమే కాదు. ఈయనకు ఒక సింబల్ ఉందండి, ఒక సింబల్ ఉంది చరిత్రలో. పేతురుకు ఒక సింబల్ ఉంది, ఏంటంటే తలక్రిందులుగా సిలువ వేయబడడం అన్నమాట. అది పేతురు యొక్క సింబల్. జాన్ మార్క్ ఒక సింబల్ ఉంది చరిత్రలో, ఏంటంటే ద లయన్, ఒక సింహం యొక్క బొమ్మ జాన్ మార్క్ ఒక సింబల్గా చూపిస్తారు. అరే, పారిపోయిన ఈ జాన్ మార్కేనా? బట్ట విడిచి పారిపోయిన, పట్టుకుంటే పోయిన ఈ జాన్ మార్కేనా? సేవలో ఆ కష్టం, బాధ, ఇబ్బంది కలగగానే వెనక్కి వెళ్ళిపోయిన ఈ జాన్ మార్కేనా? అతని గురించి సింహములాగా ప్రభు కోసం ఉన్నాడండి. సామెతల గ్రంథంలో సింహం గురించి ఒక మాట ఉంది తెలుసా? 30వ అధ్యాయంలో నేను చూపిస్తాను చూడండి. ఈ సందర్భంలో ఈ జాన్ మార్కుకి అది ఆపాదించొచ్చేమో అన్నట్టుగా ఉంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 30వ వచనం, టీవీతో నడుచునవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరిగేదే లేదు. ఇక వెనక తిరిగిపోయాను ఒకప్పుడు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ప్రభు కోసం ప్రాణం పెట్టడానికైనా నేను వెనుకకు తిరగను. నో టర్నింగ్ బ్యాక్. ఇక వెనుకకు తిరిగే ప్రసక్తే లేదు. ఒక సింహములాగా ముందుకెళ్ళిపోయాడు పరిచర్యలు అండి. ఇలాంటి యవనస్తులు, ఇలాంటి వారు, ఇలాంటి పరిశుద్ధులు, ఇలాంటి పోరాట పటిమ కలిగిన వారు, ఇలాంటి ప్రకటన చేయగలిగిన పరుచువారు, ఇలాంటి శ్రేష్ఠులు ప్రభువుకు దొరికితే, నీవు నేను దొరికితే ఎంత ప్రయోజనం. అలాగా ప్రభు కోసం మన జీవితాలు సమర్పించి ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. మరొకసారి అందరికీ వందనాలండి.